డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఇలా సన్నగా, బక్కపలుచగా అయ్యాయి. దీనికి కారణాలేంటి? దీన్ని ఎలా రికవర్ చేయొచ్చు అని అడుగుతున్నారండి. గుర్తుపెట్టుకోండి, మనం ఇలా సన్నగా, బక్కపలుచగా ఉన్న మొక్కల గురించి మాట్లాడుతున్నాం. ఇలా ఉన్న మొక్కల గురించి కాదు. ఎందుకంటే ఈ రెండిటికి కారణాలు వేరు. రికవరీ స్టెప్స్ కూడా వేరు. ఇప్పుడు ఇలా అవ్వడానికి కారణాలు చాలా ఉంటాయండి. ఒకటి సమ్మర్ స్ట్రెస్ వల్ల, వేడి గాలుల వల్ల డీహైడ్రేట్ అయ్యి ఉండొచ్చు. 2 ఇది ఫ్రూటింగ్ సీజన్ కాబట్టి ఎక్కువ బడ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఉండడం వల్ల ఎక్కువ వాటర్ స్ట్రెస్‌లో ఉంటాయి. సో, అవసరాన్ని బట్టి, నేల స్వభావాన్ని బట్టి వారానికి 1-2 సార్లు ఇచ్చుకోవాల్సొస్తుంది వాటర్. 3 రూట్ హెల్త్ వల్ల అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అయ్యుండొచ్చు, లేకపోతే నెమటోడ్స్ లాంటి ఎఫెక్ట్ అయ్యుండొచ్చు, లేకపోతే రూట్స్ బాగా తియ్యగా ఉంటాయి కాబట్టి చీమలు తినేసి ఉండొచ్చు లోపల. సో, రూట్ హెల్త్ ఇష్యూస్ వల్ల అయ్యుండొచ్చు. లేకపోతే న్యూట్రియంట్ డెఫిషియన్సీ వల్ల కూడా అయ్యుండొచ్చు. సో, దీనికి కారణాలు అనేకం. సో, దీన్ని ఎలా రికవర్ చేయాలి అంటే 2 షెడ్యూల్స్ ఇస్తున్నానండి. షెడ్యూల్ 1, షెడ్యూల్ 2. షెడ్యూల్ 1లో డ్రిప్, స్ప్రే 2 ఉన్నాయి. షెడ్యూల్ 2లో కూడా డ్రిప్, స్ప్రే 2 ఉన్నాయి. ఒకటి డ్రిప్‌లో ట్రైకోడెర్మా, సుడోమోనాస్, వామ్ పౌడర్ మిక్స్ చేసి ఆ ఫర్మెంటెడ్ వాటర్ డ్రిప్‌లో ఇవ్వండి. మీరు ఎకరానికి 200 లీటర్ల, 500 లీటర్ల అన్నది మీ దగ్గరున్న వెసులుబాటుని బట్టి ఇవ్వండి. లేదా ఏరిస్ కంపెనీ వాళ్ళది ఎండోమైకాన్ దొరుకుతది. కొద్దిగా కాస్ట్‌లీ ఉంటది. కానీ బెటర్ మీరు రెగ్యులర్‌గా ట్రైకోడెర్మా, సుడోమోనాస్ కాంబినేషన్‌నే వాడండి. దాంతో పాటు వీడ్ మ్యాట్ గనక కొద్దిగా మీరేసుకోగలిగినట్లయితే ఆహ్, కింద ఉన్న మాయిశ్చరైజర్ ఎవాపరేట్ అయిపోయి చెట్లు తొందరగా డీహైడ్రేట్ అవ్వకుండా ఎంతో కొంత హెల్ప్ చేస్తది. స్ప్రేకొచ్చేసరికి సింజెండా కంపెనీ వాళ్ళ ఎసాబియను, ప్లాంటోమైసిను, అలాగే ఫార్ములా 4 మైక్రో న్యూట్రిషన్స్ ఉంటాయి. బొరాన్, మెగ్నీషియం, సల్ఫర్ అలా ఫార్ములా 4 ఏదైనా ఒక తక్కువ ఖర్చుతో ఉన్న ఇన్సెక్టిసైడ్ ఒకటి యాడ్ చేయండి. దీంట్లో ఈ కాంబినేషన్‌కి కంపాటిబిలిటీ అయితే ఇమిడాక్లోప్రిడ్‌లో ఉంటుంది. అలాగే స్ప్రెడర్ ఆర్ స్టిక్కర్ అంటే గమ్ లాంటిది ఉంటుంది. అది మందు ఈ వర్షాకాలం కాబట్టి స్ప్రే చేసినప్పుడు మొక్కను అతుక్కొని ఉండడానికి హెల్ప్ చేస్తది. అలాగే షెడ్యూల్ 2లో కూడా 050-34 ఉంది పర్ ఏకర్ 4 కేజెస్ హ్యూమిక్ యాసిడ్. ఈ 3 కలిపి డ్రిప్‌లో ఇవ్వండి. స్ప్రేకొచ్చేసరికి పంచగవ్యం మీకు తెలిసిందే ప్రకృతి వ్యవసాయంలో దొరుకుతది. కవచ్ 1 గ్రామ్ కవచ్ పర్ లీటర్, అలాగే నీమ్ ఆయిల్ ఒక 3 ఎంఎల్ ఆర్ 2 ఎంఎల్ టు 3 ఎంఎల్ పీపీఎంని బట్టి స్ప్రే చేస్తే రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా రిజల్ట్ లేకపోయినట్టయితే మళ్ళీ షెడ్యూల్ 3, 4 కూడా 1, 2ని మార్చి వాడండి. ఇంకో క్వెషన్ ఏం రావచ్చంటే మనం ఆల్రెడీ ఫ్రూటింగ్ సీజన్‌లో ఉన్నాం గదా! ఫ్రూటింగ్ సీజన్‌లో ఉన్నాం కాబట్టి ఆ షెడ్యూల్ ఎప్పుడు ఫాలో అవ్వాలి, ఈ షెడ్యూల్ ఎప్పుడు ఫాలో అవ్వాలంటే మనం ఎట్ ఎ టైమ్ ఒకదానికే ట్రీట్మెంట్ చేయగలం. అందుకనే మనం ముందు నుంచి ఒక పద్ధతి ప్రకారం ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లాగా ఒక ప్రోటోకాల్ ప్రకారం వాడుకుంటూ వెళ్తే అసలు ఇలాంటి ఇష్యూస్‌లోకి ఎళ్ళకోకుండానే ఉంటాం. వెళ్ళిన తర్వాత రికవర్ చేయాలి అంటే ఎంతో కొంత పంట నష్టము ప్లస్ ఒక పంటకు మాత్రం ట్రీట్మెంట్ చేయగలం. లేకపోతే ఇలా డిసీజెస్‌కి మాత్రం రికవర్ చేయగలం గానీ ఒకటే ప్రోటోకాల్‌లో అన్నిటికి కలిపి చేయడం చాలా కష్టం. థాంక్ యూ.